ఎల్సిఎం. ఇక్కడ నేను ఇంతకుముందు బేసిక్స్ అన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది అండ్ మీరు వినడం కూడా జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ, ఎంత రివిజన్ చేసినప్పటికీ మనం ఒక వే ఆఫ్ సాల్వింగ్ అనేది లేకపోతే సక్సెస్ అవ్వలేము, అది మనకు తెలుసు. కాబట్టి 4 ఆప్షన్స్లో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, చూసిన వెంటనే వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం ఆన్సర్ ఏ విధంగా పెట్టచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ వీడియోలో. ఎల్సిఎం బేసిక్స్ కనుక కావాలి అనుకుంటే ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి అండ్ పెయిడ్ కోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి చూడండి. సో ఇక్కడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. చూడండి క్వశ్చన్స్ ఇక్కడ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ బేసిక్స్ కూడా నేను ఇక్కడ చెప్తూ డిస్కస్ చేస్తాను. చూడండి ఎల్సిఎం. ఎల్సిఎం చేసే ముందు డైరెక్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 72, తర్వాత 90, తర్వాత 120. ఎల్సిఎం చేసేటప్పుడు ఎల్సిఎం అంటే ఏంది, ఎల్ అంటేనేమో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇంటూ మనకి తెలుసు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 90 అంటే 9 into 10 కదా. సో 9 into 10 అంటే 9 టేబుల్లో 9 టేబుల్ 10 టేబుల్ ఖచ్చితంగా ఈ ఆప్షన్స్లో ఉంటుంది. 9 టేబుల్ ఉండాలి, 10 టేబుల్ ఉండాలి. ఓకే, ఈ 10 టేబుల్ 3లో ఉంది, లాస్ట్ 0 ఉంది. 9 టేబుల్ చూసినట్లయితే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, టోటల్ చేస్తే మనకి 9 రావాలి, ఇక్కడ రాలేదు కాబట్టి ఇది క్యాన్సిల్. సో ఇంకా మనకి 2 ఆప్షన్సే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తీసుకుందాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఇక్కడ 8 into 9గా రాసుకోవచ్చు కదా, 8 into 9గా కూడా మనం రాసుకోవచ్చు. అంటే 8 టేబుల్ కూడా దీంట్లో ఉంటుందని మనకు అర్థం. ఇప్పుడు చూసినట్లయితే 8 టేబుల్ చూసినట్లయితే 630 అంటే 630/8 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు చూసుకోండి. కాబట్టి ఇది కూడా కాదు, మిగిలింది ఇది ఒకటే. కాబట్టి డైరెక్ట్ ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు చాలా సింపుల్గా. చూసిన వెంటనే మనకి ఇక్కడ 72, 90, 120 ఈ విధంగా సింపుల్గా మనం రాబట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూసినట్లయితే 120 ఉంది. 120 అంటే 4 అయితే వస్తుంది కదా, 4 టేబుల్లో 120 వస్తుందని మీకు తెలుసు కదా. ఆ విధంగా కూడా ఇక్కడ 4 ఇంటూ సంథింగ్ చేస్తే మనకు 120 వస్తుంది. కాబట్టి 4 టేబుల్ కూడా చూద్దాం. ఇక్కడ 30 అంటే 4 టేబుల్లో రాదు కదా, 30 లాస్ట్ది 60 వస్తుంది. కాబట్టి ఇదే ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎల్సిఎం అంటే మనం క్వశ్చన్లో ఉన్న దేన్నైనా తీసుకొని ఆప్షన్స్లో చెక్ చేస్తే మనకి ఈజీగా ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎల్సిఎంలో ఎందుకు మల్టిపుల్, కాబట్టి మల్టిపుల్ అంటే ఖచ్చితంగా ఈ మల్టిపుల్స్ అన్నీ ఉన్న దాంట్లోనే ఇది ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎల్సిఎంలో క్వశ్చన్లో ఏమేమైతే ఉన్నాయో వాటి చేత మనం చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు, 72, తర్వాత 90, ఆ తర్వాత 120. ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఏ టేబుల్లో చేద్దాం. సో 6 టేబుల్లో చేసామనుకోండి, 6 1 జా, ఆ తర్వాత 6 2 జా, ఆ తర్వాత ఇక్కడ 6 1 జా, ఆ తర్వాత 6 5 జా, ఇక్కడ 6 2 జా, ఆ తర్వాత 6 0 జా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చేసినట్టయితే మనకి ఎంత రావడం జరుగుతుంది, మళ్ళీ మనం 3 టేబుల్లో మళ్ళీ మనం ఇక్కడ 3 టేబుల్లో చేసామనుకోండి, 3 టేబుల్లో చేస్తే 4 రావడం జరుగుతుంది, 5 రావడం జరుగుతుంది. ఇక్కడ 20కి 20 ఈ విధంగానే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చేసినట్లయితే మనం 4 టేబుల్లో లేదా 5 టేబుల్ ఏ టేబుల్లో వేసినా నడిచిపోతుంది. 4 టేబుల్ చేసామనుకోండి, ఇక్కడ 4 1 జా, ఇక్కడ 5కి 5, ఇక్కడ 4 5 జా. నెక్స్ట్ చేసినట్లయితే 5 టేబుల్లో వేస్తే ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 4 into 5 అంటే 20 ఇంటూ ఇక్కడ చూసినట్లయితే 20 into 18 అంటే 360 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రాబట్టవచ్చు. సో ఇదంతా ప్రాసెస్ చేయడం అనేది ఇది మనం రిటర్న్ ఎగ్జామ్ రాయట్లేదు, మనం రాసేది కాంపిటేటివ్ ఫీల్డ్లో. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ని ఏ విధంగా చూస్ చేయాలి అది మనకి ఇంపార్టెంట్. ఇది ఎల్సిఎం కాన్సెప్ట్. ఎల్సిఎం కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. క్వశ్చన్లో ఉన్న ప్రతిదీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. క్వశ్చన్లో ఇక్కడ 7 మల్టిపుల్ ఉంటే ఇక్కడ కూడా 7 మల్టిపుల్ వస్తుంది, ఇక్కడ 9 మల్టిపుల్ ఉంటే ఇక్కడ కూడా 9 మల్టిపుల్ వస్తుంది. సో ఎల్సిఎం చేసేటప్పుడు క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్ళండి, ఎల్సిఎం చేసేటప్పుడు క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్ళండి, మీకు ఆన్సర్ రావడానికి ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్. ఇక్కడ కూడా మీకు డౌట్ ఉంటుంది ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి. ఇక్కడ నేను ఒక బండ గుర్తు చెప్తున్నాను చూసుకోండి. ఎల్సిఎం చేసేటప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్కి వెళ్ళండి, మీకు సింపుల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. అదే హెచ్సిఎఫ్ అనుకోండి, ఆన్సర్ టు క్వశ్చన్కి వెళ్ళండి, మీకు ఆన్సర్ అనేది సింపుల్గా రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. ఎందుకు ఆన్సర్కి వెళ్ళమంటున్నాను అంటే ఇక్కడ హెచ్సిఎఫ్లో మనం ఫ్యాక్టర్ తీసుకుంటాం, మల్టిపుల్ తీసుకోము.
ఫ్యాక్టర్ తీసుకుంటాం కాబట్టి మనం సింపుల్గా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 4 తీసుకుందాం. 4 టేబుల్ అంటే ఏంది, లాస్ట్కు 2 డిజిట్స్ మనం చూస్తాం. ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది. 20 అనేది 4 టేబుల్లో వస్తుంది. ఓకే, 82 4 టేబుల్లో వస్తుందా అంటే రాదు, కాబట్టి ఇది కాదు అని చెప్పేసి డైరెక్ట్ మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ 72 4 6 ఇక్కడ 420 అనుకోండి, 420/7 అనుకోండి, 7 1 7 6 ఓకే ఇది వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే 1782 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డివిజబిలిటీ రూల్ చేస్తే ఇక్కడ 1 తీసేసాం అనుకోండి, 781 అనేది రావడం జరుగుతుంది. 7 టేబుల్లో వస్తుంటే 7 రాదు, 7 టేబుల్లో ఇది రాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, జనరల్గా ఆలోచించండి, 4 టేబుల్లోనే రానప్పుడు 8 టేబుల్లో వస్తుందా అంటే రాదు. ఎందుకంటే 4కి లాస్ట్ 2 చూస్తాం. 4 టేబుల్లో వచ్చే ప్రతిదీ 8 టేబుల్లో రాదు. అలాంటిది 4 టేబుల్లోనే రానప్పుడు 8 టేబుల్లో ఎలా వస్తుంది, కాబట్టి 8 టేబుల్లో రాదు అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, మిగిలింది ఇది ఒకటి. కావాలంటే చెక్ చేయండి. కావాలంటే మీరు 8 టేబుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 420 ఉందనుకోండి, 420/8 అనుకోండి, 8 5 జా 40, ఇక్కడ 2 ఉంటుంది, రాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 6 టేబుల్లో వస్తుంది, ఇక్కడ కూడా 6 టేబుల్లో కావాలంటే మీరు చూసుకోండి రావడం జరుగుతుంది. 6 టేబుల్ అంటే చూసినట్లయితే 2 టేబుల్ అంటే లాస్ట్కి 0 ఉంది, ఓకే ఇక్కడ కూడా 2 ఉంది, ఓకే 3 టేబుల్ అనుకోండి, 6 వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి 9 అయిపోయింది వస్తుంది, ఇక్కడ కూడా 9 అయిపోయింది, కాబట్టి రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పేయచ్చు. సో ఇది కూడా మనం త్రో ఆప్షన్స్ ఉంటే చాలా సింపుల్గా మనం గుర్తుపట్టచ్చు. చేద్దాం చూడండి. నెక్స్ట్ ఎల్సిఎం అడిగాడు. ఇక్కడ ఏముంది 35, ఇక్కడనేమో 48, ఇక్కడనేమో 56. 35 ఏ విధంగా రాసుకోవచ్చు, 7 5గా రాసుకోవచ్చు, 7 × 5గా రాసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 48ని ఓకే 48 అట్లాగే ఉంచండి. 48 టేబుల్లో 4 అయితే వస్తుంది, మనకు పక్కా తెలుసు. 8 కూడా వస్తుంది, 8 × 4 ఓకే ఇది అట్లే ఉంచండి. 56 అంటే 7 × 8గా కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీన్ని 7 8 5 టేబుల్లో ఉండేటట్టు చూడాలి మనం. 7 8 5 టేబుల్లో ఉండేటట్టు చూడాలి. సో ఫస్ట్ మనం 5 టేబుల్ అయితే ఓకే డన్. 5 టేబుల్ 0 0 ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే 8 టేబుల్ చూద్దాం. 8 టేబుల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ కదా, 680/8 చేసామనుకోండి, 8 8 64 ఓకే ఇది వస్తుంది. 8 టేబుల్లో ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 860 అనుకోండి, 860 అంటే 8 అంటే 8 10 ఇక్కడ రాదు, కాబట్టి ఇది కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 260 అనుకోండి, 8 24 అంటే 2 ఉంటుంది, రాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 830 అనుకోండి, 830/8 ఇక్కడ 8 10 ఓకే ఇక్కడ 30 ఉంటుంది, రాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డైరెక్ట్ ఇదే మన ఆన్సర్ అని చెప్పేసి సింపుల్గా చూసిన వెంటనే మనం ఇక్కడ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కావాలంటే చెక్ చేసుకోండి. సో నేనేం చెప్పాను, ఎల్సిఎం చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత ఆప్షన్స్కి వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళడం వల్ల మీకు ఆన్సర్ అనేది సింపుల్గా రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఆప్షన్స్తో సహా నేను తీసుకొని చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లారిటీ రావాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 12 18 21 28 12 18 21 28 లచే భాగించబడే 4 అంకెల చిన్న సంఖ్య అంటే 12 18 21 లచేత డివైడ్ అయ్యే 4 డిజిట్స్ స్మాలెస్ట్ నంబర్ అట. 4 డిజిట్స్ యొక్క స్మాలెస్ట్ నంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు. 4 డిజిట్స్ స్మాలెస్ట్ నంబర్ అడుగుతున్నాడు ఇక్కడ. 12 18 21 28 మ్యాక్సిమం 9 వచ్చేది సింపుల్గా వస్తుంది, కాబట్టి మనం ఇక్కడ 18 అంటే 9 × 2గా రాసుకోవచ్చు కదా. సో 9 × 2 సో సరిపోద్ది. 9 అంటే ఇక్కడ చూస్తే 9 వస్తుంది, డన్. ఓకే ఇక్కడ 9 రావట్లేదు, క్యాన్సల్. ఇక్కడ కూడా 9 రావట్లేదు, ఓకే అయితే ఇదన్నా కావాలి ఆన్సర్, ఇదన్నా కావాలి. సో చూసినట్లయితే 9 అయిపోయింది మనకి. నెక్స్ట్ చూసినట్లయితే 7 చూద్దామా. 7 × 3 ఓకే 7 × 3 7 చూద్దాం. చూడండి 7 అంటే ఏంది, 7 అంటే ఇక్కడ 1008 ఇక్కడ 3 తీసామనుకోండి, 8 1 అంటే 7 రావడం జరుగుతుంది. ఇది 7 టేబుల్లో వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 7 టేబుల్లో రాదు, చూసుకోండి ఇక్కడ 0801 అంటే ఇక్కడ చూసినట్లయితే 81 అంటే 79 అనేది రాదు 7 టేబుల్లో, కాబట్టి ఇది కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో చాలా సింపుల్గా మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. చూసుకోండి ఒకసారి, 4 అంకెల చిన్న సంఖ్య అంటే ఇదంతా ప్రాసెస్ అనేది చేయడం అవసరం లేదు. మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని బట్టి మనం ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి తప్ప ఇదంతా చూడడము ప్రాసెస్ చేయడము జనరల్ ప్రాసెస్ అనేది టైం కిల్లింగ్ ప్రాసెస్. మనకి ఒక క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే ఉంటాయి, దాంట్లో కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి మనకి 2-3 మినిట్స్ కూడా టైం తీసుకోవచ్చు.
సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ 2-3 మినిట్స్ వేస్ట్ అయ్యే చోట ఇక్కడ సేవ్ అవుతుంది అన్నమాట. చూసిన వెంటనే ఇక్కడ 4 ఆప్షన్లు కళ్ళ ముందే ఉంటాయి, వాటిల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. దాన్ని పిక్ చేయడానికి మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎల్సిఎం అని కనబడ్డదా, క్వశ్చన్ని చూడండి, క్వశ్చన్ని ఏ టేబుల్ ఉందో ఆ టేబుల్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం 100కి 99% మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆన్సర్ని సింపుల్గా మనం చూసుకోవచ్చు. సో ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఉన్నది వచ్చి ఇంకొకటి కూడా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ విధంగా ఉంది, ఇది కూడా వచ్చింది అనుకోండి, ఇక్కడ చూసినట్లయితే అతి చిన్న సంఖ్య అన్నాడు, అంటే ఇదే ఆన్సర్, ఇది కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా వచ్చినా సరే, సో మీకు ఆప్షన్ 2 వచ్చినప్పుడు మ్యాక్సిమం అట్లా ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినా కూడా మీకు ఏదో ఒక సొల్యూషన్ అనేది అక్కడ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అప్పటికి రాకపోతే మళ్ళీ ఒకసారి టైం మిగిలితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.